గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తను రాష్ట్ర కార్యదర్శి వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం గారి ఆధ్వర్యంలో తరలించడం జరిగింది. ఈ రోజు 87వ వార్డు ప్రాంతం జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. మరి మొన్న ఏదైతే జరిగిన మీటింగ్లో మేము రావడం జరిగింది. ఇక్కడ కొంచెం ఎక్కువ జంగిల్ ఎక్కువ ఉంది, జంగిల్ కట్ చేయాలన్న ఒక ఆలోచనతోనే మొన్న హెడ్ మాస్టర్ గారు చెప్పడం ఈరోజు జీవీఎంసీ వారి పర్మిషన్తో ఇవన్నీ చేసి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ మరి మేడం ఇంగ్లీష్ టీచర్లు అందరూ కూడా ఏదైతే అమెరికాలో వాళ్ళు పనిచేస్తున్నారో ఇలా గత తెలంగాణకు కానీ అనేకమైన స్టేట్లకి వాళ్ళు ఇంగ్లీష్ లైబ్రరీ బుక్స్ పంపించడం జరుగుతుంది. చాలా కాస్ట్లీ బుక్స్ అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ బిల్డింగ్ కూడా ఒకసారి పరిశీలిద్దాం అని వచ్చాం. గతంలో నాడు నేడు కింద 86 లక్షలతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మేము చూస్తుంటే దీనిలో ఇంకా ఎంత ఇదైతే ఇలాగే 4 రూములు తగ్గట్టు ప్లేస్ ఉంది కాబట్టి ఈ 4 రూములు లైబ్రరీ కింద కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టడానికి కూడా ఏదైతే స్థానికంగా ఉన్న సచివాలయం ఈ ఇంజనీర్ గారిని కూడా రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఏదైతే మన అమౌంట్ మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి వీలైనంత త్వరలోనే ఫండ్స్ వచ్చేలా కూడా మా ప్రయత్నం మేము చేస్తామని తెలియపరుస్తూ తప్పకుండా ఈ హై స్కూల్ మాత్రం అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏది సపోర్ట్ చేయాలంటే మేము చేస్తాం. అలాగే స్పోర్ట్స్ విషయంలో కూడా మరి మొన్న చెప్పాం, త్వరలో నెట్బాల్ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో స్కూల్ దగ్గర రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా స్కూల్కి ఏదైతే ఇంగ్లీష్ లైబ్రరీ కోసం మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా పరిషత్ కణితి హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను షర్మిల అండి నా పేరు. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను. మేము ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. నా కజిన్ మధు అని గద్దె మధులికా అని తను యుఎస్లో ఉంటారు. తను ఏంటంటే గత 15 సంవత్సరాలుగా జాయ్ ఆఫ్ రీడింగ్ అని ఒక చిన్న ఇది పెట్టి అక్కడ పిల్లలందరి దగ్గర కూడా బుక్స్ స్టోరీ బుక్స్ గ్యాదర్ చేసి 4 టైప్స్గా అది డివైడ్ చేసి గ్రీన్ లెవెల్, రెడ్ లెవెల్, ఆరెంజ్ లెవెల్, ఎల్లో లెవెల్ అని బైఫర్కేట్ చేసి తను ఇక్కడ కంటైనర్స్లో పంపుతుందండి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తను తెలంగాణ స్కూల్స్కి దగ్గర 200 స్కూల్స్కి 1,00,000 పైగా బుక్స్ తను డొనేట్ చేసిందండి. వాళ్ళు సర్వీస్ మోటోతోనే ఇది చేస్తున్నారు మొత్తం అంతా కూడా. నేను కసింకోట్లో వర్క్ చేసినప్పుడు కూడా తను నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు. అక్కడ కూడా నేను కొన్ని బుక్స్ డొనేట్ చేశాను వాళ్ళ జాయ్ ఆఫ్ రైడింగ్ కింద. సో వాళ్ళకి ఏంటంటే మనకి ఎంతైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. మన స్కూల్లో ఇప్పుడు 1200 మంది పిల్లలు ఉన్నారంటే ఒక్కొక్క పిల్లవాడికి కనీసం 5 బుక్స్ వచ్చేటట్టు దగ్గర 3000 బుక్స్ పంపించడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు సెండ్ ద బుక్స్. బట్ వీ డోంట్ హ్యావ్ ఏ లైబ్రరీ రూమ్ అనేది మనకి ప్రత్యేకంగా లేదు. సో అదొకటి మనము మీ అందరి సహకారంతో ఆ లైబ్రరీ రూమ్ ఒకటి మాకు ప్రొవైడ్ చేయగలిగితే మిగిలిందంతా మేము చూసుకుంటామండి. వాళ్ళు ఈవెన్ వాళ్ళ పర్సన్స్ని పంపించి ఫోనెటిక్స్లో పిల్లలకి టీచర్స్కి ట్రైన్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏ సహాయం కావాలన్నా వాళ్ళు అక్కడి నుంచి కూడా అన్ని బుక్స్ మన ఫీడ్బ్యాక్ ఇచ్చే కొద్దీ మన పిల్లలకి మనము లైబ్రరీ క్లాసెస్ రన్ చేసే కొద్దీ వాళ్ళు మళ్ళీ ఇంకా మనకి బుక్స్ పంపుతా అన్నారు. ఈవెన్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వాళ్ళ గవర్నర్తో కూడా మాట్లాడి వాళ్ళు అన్ని స్కూల్స్కి 200 స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారండి ఈ ఫ్రీ లైబ్రరీ స్టోరీ బుక్స్. అన్నీ కూడా పిక్టోరియల్ బుక్స్ అండి. దే ఆర్ వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్. మనకు అవి దొరకాలన్నా ఇక్కడ దొరకవండి. అట్లాంటి అవకాశం మనకు వస్తుంది కాబట్టి అది మనం యూటిలైజ్ చేసుకుంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు మన కణితి హై స్కూల్లో చేసుకుంటే ఇది మన ఏపీ స్కూల్స్ అందరికి కూడా అన్ని స్కూల్స్కి కూడా తను డిస్ట్రిబ్యూట్ చేయడానికి తను రెడీగా ఉందండి. మన ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి కూడా తనకి నీడ్ని బట్టి ఏ స్కూల్ స్ట్రెంత్ ఎంత ఉందో ఆ స్ట్రెంత్ని బట్టి దానికి తగ్గట్టుగా బుక్స్ అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే మనమంటూ ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన స్కూల్లో ఇది చేయగలిగితే మనం సక్సీడ్ అవ్వగలిగితే మన స్కూల్స్ అన్నిటికీ కూడా మనం తెప్పించుకోగలం. మనకి మన స్టేట్కి కూడా మంచి ఏపీ స్టేట్కి కూడా మంచి పేరు వస్తుందండి. ఈ బుక్స్ మనకి ఎంత కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మనకి డబ్బులు పెట్టినా మనకి దొరకని బుక్స్ అండి. అవి అంత రియల్లీ దే ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.